ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగానే మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 2 విడతల్లో సహాయం అందించారు. మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ డబ్బులో కేంద్రం 60%, రాష్ట్రం 40% ఇస్తుంది. అభ్యర్థులు తమ సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలి. అంగన్వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, సిపిడిఓల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఈ పత్రాలు అందజేయాలి. జనన సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, సంరక్షకుల లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కాపీలు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, మిగిలిన అవసరమైన ధృవీకరణ పత్రాలు ఇవన్నీ తప్పనిసరిగా గెజిటెడ్ అధికారుల సంతకం కలిగి ఉండాలి. ఈ పథకం కింద ఎంపికైన వారికి నెలకు 4,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ సాయం వారికి 18 ఏళ్ల వయసు వరకు కొనసాగుతుంది. అర్హత ప్రమాణాలు: తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసు కలిగి ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్ల వయసు కలిగిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం నిరాదరణకు గురైన పిల్లలు, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 72,000 లోపు, పట్టణాల్లో 96,000 లోపు ఉండాలి.